అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము జనవరి మాసము 11వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశం మధురమైన సంతతి. ఆదికాండము 9వ అధ్యాయము 26 మరియు 27 వచనం యందు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. దేవుడు యాపెతును విశాలపరచును. ఆదాము జీవించున్న వారందరికీ తండ్రి. అయితే నోవహు యొక్క జలప్రళయం తర్వాత ఆయనే రానున్న కొత్త తరమునకు తండ్రి ఆయను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు వారి వారి జనముల్లో వారి వారి సత్తంతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రళయము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. ఆదికాండము 10వ అధ్యాయము 31 మరియు 32 వచనం. శరీర సంబంధమైన సంతతియు కలదు, ఆత్మ సంబంధమైన సంతతియు కలదు. శరీర సంబంధమైన వాడు శరీర సంబంధమైన సంతానమును కనుచున్నాడు, ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధమైన సంతానమును కనుచున్నాడు. ఆదాము సర్వ శరీరులకు తండ్రి. ప్రభు సంగములయందు ఆత్మీయ తండ్రులను సేవకులుగా మనకు లేవనెత్తి ఇచ్చి ఉన్నాడు. దావీదునకు లోక ప్రకారమైన తండ్రిగా యెషయా ఉండినప్పటికీ ప్రవక్త అయిన సమూయేలును ఆత్మ సంబంధమైన తండ్రిగా కలిగి ఉండి తండ్రి అని పిలిచెను. అదే విధముగా ఎలీషా కూడాను ఏలియాను తండ్రి అని పిలిచెను. తిమోతికి అపోస్తలుడైన పౌలు ఆత్మీయ తండ్రిగా ఉండెను. మీరు మీ యొక్క బిడ్డలకు శరీర సంబంధమైన తండ్రిగా మాత్రముగాక ఆత్మీయ తండ్రిగాను ఉండవలెను. మీతో కూడా మీ యొక్క బిడ్డలను ఆత్మీయ త్రోవలో నడిపించుకుని వెళ్ళేటువంటి గొప్ప బాధ్యతను ప్రభు మీకు అనుగ్రహించి ఉన్నాడు. మీరు ఆయన యొక్క త్రోవలో యథార్థముగా నడుచుచున్నప్పుడు తరతరములుగా ప్రభు మిమ్ములను ఆస్వాదించుచున్నాడు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని ప్రభు మీ సంతతిని గూర్చి ఎదురు చూచున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 21వ వచనం. అబ్రహాం యొక్క దేవుడిగా ఉండినవాడు, ఇసాక్ యొక్క దేవునిగా ఉండినవాడు, యాకోబు యొక్క దేవునిగా ఉండినవాడు, యోసేపు యొక్క దేవుడిగా ఉండినవాడు, మీ యొక్క దేవుడిగాను, మీ యొక్క పిల్లల దేవుడిగాను, పిల్లల పిల్లల యొక్క దేవుడిగాను తరతరములుగా ఉండి మిమ్ములను ప్రేమతో త్రోవ నడిపించును. అబ్రహాం యొక్క సంతతిని ప్రభు 3 అంశములకు పోల్చి చెప్పాను. నీ యొక్క సంతానమును భూమి మీద నుండు రేణువుల వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను, ఆకాశపు నక్షత్రం వలెను విస్తరింపజేసేదును అని చెప్పాను. ఆదికాండము 13వ అధ్యాయం 16వ వచనం మరియు 22వ అధ్యాయము 17వ వచనం. ఆనాడు అబ్రహాం యొక్క సంతతి వారు పాలు తేనె ప్రవహించుచున్న కనాను దేశమును స్వతంత్రించుకునేది. నేడు మనము ఆత్మీయ ఇజ్రాయేలుగా పరమ కానానును స్వతంత్రించుకుందుము, నూతన యెరూషలేమును స్వతంత్రించుకుందుము. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని అని ప్రభువు నోవహును గూర్చి సాక్ష్యమును ఇచ్చినట్లుగా మిమ్ములను గూర్చి కూడా సాక్ష్యమును ఇచ్చునుగాక. దేవుని బిడ్డలారా, మీరు ప్రభువు కొరకు నిలబడి ఈ తరము వారికి ఆయన యొక్క సువార్తను ప్రకటించినట్లయితే మీ యొక్క సంతతిని ప్రభు నిశ్చయముగా ఆశీర్వదించును. నేటి ధ్యానమునకే ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. 22వ కీర్తన 30వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఆదికాండము 27 మరియు 28 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 8వ అధ్యాయము 18 మొదలుకొని 34 వచనం. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.